चिन्वन्तो श्वेते देवासु देवापूरयन्तो यश्चास्यज्ञ एतावाकृष्टाचतुर्याकृष्टास्यज्ञ लोकप्रणक्षित्रं प्रणाम् अथोऽसीम शिवात्मं प्राज्ञे वा बृहस्पतिः अस्मिन् योनामसीषदन् तदा देवतयाङ्गे अस्मत्प्रवासीया तास्तु तदोतः स्वमग्निश्रेणं जगृष्टयः जन्मन् देवानांशः स्वारोचनेवः तदा देवतयाङ्गे अस्मत्प्रवासीया Jangan
నాచికేతాగ్ని అంటారు. ఈ కాఠాగ్నిలో 5 అగ్గులు ఈ కాఠజైనాలు అయితే సావిత్రమూర్తి, నాచికేతం, చాతుర్భోగ్యం, వైశ్వసృజం, ఒకల ఆఖరి వ్యక్తి ఆరుణకేతం. దీంట్లో ఇది రెండోది. ఈ నాచికేతం అని చెప్పి మామూలుగా ఏదో ఆ పేరు పెట్టారు తప్ప దీనికి ఆ చైనానికి ఆ మహర్షి పేరు పెట్టాడు. దానికి ఆఖ్యాయం ఏమి చెప్తా అంటే విషయం హవిగా దుష్టపన అని చెప్పి ఇచ్చేసి ఈ వాదిశ్రవ మహర్షి విశ్వజిత్యాగం చేశాడు. ఆయన విశ్వజిత్యాగం చేసిన విశ్వజిత్ సర్వదర్శన అని చెప్పి ఆ విశ్వజిత్ యాగం యొక్క లక్షణం ఏమంటే తన పెద్ద కుమారుడు భార్య తప్ప మిగతా అందరినీ దానం ఇచ్చేయమంటారు, ఏమీ లేకుండా. దాన్నే అక్కడ కుమారసంభంలో చెప్తారు సమధ్వరే విశ్వజితి క్షితీశం అని చెప్పి విశ్వవిద్యాలయం చేసిన తర్వాత వాటిలో ఏమీ ఉండదంట. ఆ వరదంతో వాడు వచ్చేటప్పటికి ఆ మృత్పాత్రలో వాడికి అర్ఘ్యం ఇస్తున్నాడు, అర్ఘ్యం పాత్రం ఇస్తున్నాడు. అతని పరిస్థితిలో ఉన్నాడు. అది విశ్వవిద్యాలయానికి. విశ్వవిద్యాలయానికి అక్కడ ఏం చేశాడంటే పాపం అందరికీ ఇచ్చేశాడు. కొన్ని గోవులన్నీ సరిపోలా ఇది అవుతున్నది, విసుగు అవుతున్నది. వీళ్ళల్లో ఆఖరి కొడుకు ఉన్నాడు, నచికేతుని చెప్పి నచికేత చేయడం అది నాచికేతం అని వచ్చింది. అది చేస్తూ వాడు చిన్నవాడు ఎంత 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి పాపం. వాడికి తెలిసిపోయింది మనం కూడా దానం ఇచ్చేసారని చెప్పి. ఈయన ఇసుగులో ఉన్నాడు. నన్ను ఎవరికి ఇచ్చావు అని అడుగుతున్నాడు నాయన్ని. ఒకసారి అడిగాడు ఏమని చెప్పి 3 సార్లు అడిగేప్పటికీ ఇసుగుంటే ఆయన ఏ మూడులో ఉన్నారో ఏదో తెలియదు. పోరా నేను మృత్యుకి ఇచ్చేసాను పోరా అనేసానంట. మృత్యుదేవతకి మృత్యుకి సరే మృత్యుకి ఇచ్చాడని చెప్పి అతను యొక్క తపశక్తితో మృత్యుదేవుడికి సరే పోతామని చెప్పి అది పోతుందంట. పోతుంటే అప్పుడు అతను గౌతమ గోత్రుడు గౌతమ అని చెప్పి అక్కడ సంబోధన చేస్తాడు. అంటే నాయన ఎక్కడ పోతున్నావు ఎవరంటే ఇక్కడ పోతున్నావు అని చెప్పి సరే నేను చెప్పేట్టు చేయరా అని చెప్పి చేస్తాడు. సరే ఏం చేస్తాడంటే నేరుగా ఆ యమధర్మరాజు ఇంటికి వెళ్ళిపోతాడు. నేరుగా వెళ్ళిపోతాడు. అదే కొనుక్కొని పోతాడు ఆయన ఉన్నాడా లేదా అని చెప్పి. ఆయన నేను తెలుసుకొని అక్కడ పాత రోజుల్లో ఇది ఉంటుంది కదా, అరుగు ఉంటుంది కదా, అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అరుగు మీద కూర్చొని ఉంటే ఎప్పుడు పట్టించుకోలే. అదే వీడు ఋషిగా ఉన్నాడు, చిన్నపిల్లాడు కదా, ఎక్కడ వచ్చాడు ఏం చేశాడు అని కూడా అనుకోకుండా అట్నే వదిలేశారు. ఇట్లా అతనేదో బయట ఏదో సంచారానికి పోయి 3 రోజులు తర్వాత వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఇతను వస్తూనే ఇంట్లోకి వస్తుంటే అరుగు మీద ఉన్నాడు. ఎవరురా నువ్వు అన్నాడు. నేను ఇదే మాస్టర్ కొడుకుని ఇచ్చేశాడు, నేను 3 రోజులు వచ్చాయి అన్నాడు. సరే 3 రోజులుగా ఏం చేస్తున్నావురా జయరా ఏం చేశావంటే మొదటి రోజు ఏం చేశావురా
ప్రజాంతయితి. నీ ప్రజలనంతా నీ సంతానం అంతా తినేశాను అనేసాడు. కిందితి వ్యాపితి పశువిస్తజితి. పశువులంటే ఆ రోజులో సంపద ఇది. అతని యొక్క ఉండే సంపద ఉందే, సంపద గో సంపద అదే కాదు, హిరణ్యాదులు ఇచ్చే అన్ని కూడా పశువులు ఉపలక్షణం కింద హిరణ్యాదులు ఇవన్నీ కూడా ఇదన్నీ కూడా తినేశాను అనేసాడు. కిందితి జాపితి సాధుకృత్యాంతజితి. మూడో రోజు ఏం చేసావురా, నువ్వు చేసిన పుణ్యం అంతా తినేశాను అనేసాడు. ఇంకా 3 తినేసేటప్పుడు ఇంకేముంది, అతను 0 అయిపోయినాడు. యముడినే 0 చేసేసాడు. 7 ఏళ్ళ పిల్లవాడు, అంత పిల్లవాడు. వాడు అంత చూసి నమో వస్తు భగవతికి హో నమస్కారం చేసి అంత సపశక్తి అప్పట్లో అంటే యమధర్మరాజే వాడిని దేవతల్ని చెప్పి భగవంతుడా నన్ను రక్షించరా, నీకు నువ్వు 3 వరాలు ఇస్తాను, కోరుకోరా అంటాడు. కోరుతానంటే అప్పుడు మొదటి ఏం కావాలంటే ఇతరమేవ జీవన్న జానీతి. మొదటి కోరిక ఏం కోరుకుంటాడంటే, నేను ఇక్కడ జీవించడం కూడా మా తండ్రి దగ్గరికి పోవాలంటాడు. అంత విసిగించినా కూడా అతనికి తండ్రి మీద శ్రద్ధ పోలేదు. సరే అది ఇచ్చేసాను, అవసరం ఇంకేదైనా అడగరా అన్నాడు. సరే ఇంకా ఇదైంది, నా పేరుతో ఒక ఇది నాచికేతాగ్ని ఒకటి ఇచ్చేయి అన్నాడు. నాచికేతాగ్ని ఇది మంత్రాలు చెప్పి ఇది నా పేరుతో ఉంది. సరే అట్నే తథాస్తు అన్నాడు. మూడోది ఏం చేశాడు అడిగేదంటే, నాకు ఈ జీవుడు ఎట్ట వస్తాడు, ఎట్ట పోతాడు, ఇక్కడ ఉంటే అవతల ఇక్కడ పరలోగా ఎట్ట పోతాడు అది చెప్పరా అంటే, అది మాత్రం నేను చెప్పను. ఇంకేంటంటే నాకు ఇంకేమీ వద్దు అంటారు. ఒకటేమంటే నాకు అదే కావాలి, అది చెప్పు అంటే సరే అవతల చెప్తాను అని చెప్పి ఇచ్చేసి ఆయన చేశాడు. కానీ దాని యొక్క వివరణ మన శాఖలో ఎక్కువ లేదు, కఠోపనిషత్తులో ఉంది. ఈ జీవుడు అయిన తర్వాత ఎట్ట పోతారు, ఎట్ట వస్తారు రహస్యం కాబట్టి ఎవరు చెప్పకూడదని చెప్పలేదు. రహస్యం ఉంది, రహస్యం కాబట్టి. కానీ లేకపోతే నాకు ఇంకేమరం కూడా నాకు వద్దు అనేసాడు. ఏమంటే అతను ఫస్ట్ బ్లాంక్ చెక్ ఇచ్చేసాడు. తప్పదు చెప్పి ఇచ్చేసాడు. అతని వల్లే మనకు ఇవన్నీ వచ్చింది. ఈ ఇదిగానే ఏంటంటే చెప్పి మనకు అపమృత్యుల అన్నీ పోయి దీర్ఘాయుష్ వస్తుందని చెప్పి అతను కూడా 10 సార్లు మృత్యుంజయ అందరు పిల్లకాయలు చెప్పించి ఆయుష్ యుక్తంతో పూర్తి చేస్తున్నారు. అందరు పిల్లకాయలు అందరూ వచ్చి తలా 10 సార్లు చెప్తారు. అందరూ కలిసి మాకు గుర్తు సాగుతుంది.